వ్యవస్థలు పగపట్టి రాష్ట్రం మీద అబద్ధాలు అచ్చుపోసి ప్రజల్ని వక్రీకరిస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఇవాళ జగన్ని ద్వేషించే వాళ్ళు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిని ప్రేమించలేకపోతున్నారు. ఎందుకంటే అంతటి పచ్చి అబద్ధాలు కళ్ళెదురుగుండా కనిపిస్తున్నాయి. అట్లాగే పూర్తిగా గంగ చంద్రముగ్గా మారిందన్నట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ ద్వేషంతో పాటుగా తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు. పనిచేయచ్చు, తప్పేం లేదు. కానీ దానికోసం అబద్ధాలని అచ్చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాల సాక్షిగానే పరిశ్రమలు ఏమేమి వచ్చినాయి అన్నది డీటెయిల్స్ చెప్పారు. ఈవెన్ నేను వివరాలతో సహా పరిశ్రమలు ఏమేమి వచ్చినాయి అన్నది ఇంతకుముందు డీటెయిల్డ్ వీడియో కూడా చేశా. ఏ ఏ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినాయి అన్నది. అదాని, అంబానీ, జిందాలు, ఈవెన్ ఇన్ఫోసిస్, అట్లాగే బజాంకా, ఇట్లా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ వచ్చి ఆంధ్రలో పెట్టుబడులు పెడుతుంటే తెలుగుదేశం హయాంలో పెట్టుబడులు భారీగా వచ్చేవి. ఇప్పుడు తరలి వెళ్ళిపోయిన 1,25,000 కోట్ల రూపాయలు అని చెప్పి రాస్తున్న ఈనాడే ఏడాదికి 11,000 కోట్ల రూపాయలు చంద్రబాబు టైంలో పెట్టుబడులు వచ్చినాయని రాశారు. అంటే 5-11 55,000 కోట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 55,000 కోట్లు వచ్చినాయి అని రాసి 1,40,000 కోట్లు వెళ్ళిపోవడం ఏంది? ఇలాంటి అంటే ప్రతి అంశంలో ఏదో ఒక అంశం తీసుకోవడం, ఈ అంశంలో రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, అప్పుడు అద్భుతంగా ఉంది. అప్పుడు ఇదే అద్భుతాలు రాసుకొచ్చారు కదా రోజు కూడా, సూపర్ 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 అని. ప్రజలకి వాస్తవం అర్థమయ్యాక తిరస్కరించారు. కాకపోతే మంచి చెప్పడం కష్టం, కానీ చెడు సృష్టించడం సులభం కదా. కాబట్టి చెడు ఇదే ఆయన బాగాలేదురా, అసహ్యంగా ఉందిరా ప్రభుత్వం అని జనాలలో ఒక ఫీలింగ్ కల్పించడం, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళల్లో ఒక అసహ్యాన్ని కల్పించి వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏంటిరా రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంటే మీరేంటిరా అని అనేటటువంటి స్టేజ్ తెచ్చి పట్టణ ప్రాంత ఓటర్ మీదను ప్రభావితం చేయటం, ఎడ్యుకేటెడ్ ఓటర్ మీద ప్రభావితం చేయడం అన్నటువంటి రూట్లోనే ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి జరుగుతున్నటువంటి ఒక అసిధారా వ్రతం అన్నమాట. అంటే ఇక ఎడతెరిపి లేనటువంటి అబద్ధాల వ్రతాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ దరిద్రాన్ని ఇంకా ప్రజలు భరించక తప్పదు. వెంటనే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడని వాగేవాడు ఉంటాడు. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఇంత తప్పుడు కథనాలు రాస్తూ రాష్ట్రానికి ఇంతకుముందు అక్కడేది పెట్టుబడిదారులు విశాఖపట్నంలో వస్తున్నప్పుడు ఆ ఏరియాలో ర్యాలీ చేస్తే, అక్కడ కూడా కాదు బీచ్ రోడ్డుని ర్యాలీ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోతాయంటూ వీళ్ళు ఎంత దుర్మార్గులని రాసుకొచ్చినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతులు ఇవాళ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్ని చెడగొట్టడానికి, రాకుండా చూడటానికి అహరహం శ్రమిస్తున్నారంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే తమకు నచ్చిన వాడు పాలకుడు కాకపోతే రాష్ట్రాన్నే నాశనం చేస్తామనేటువంటి రాక్షస జాతికి సంబంధించినటువంటి ప్రణాళికలు నడుపుకెళ్తున్నారు. మరి ఎవడో ఒకడు వాగాలి కదా, అదే చేస్తుంది నేను.